1977 ఆగస్టు 15 అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఆకాశాన్ని పరిశీలిస్తుంది. సాధారణంగా అంతరిక్షం నుంచి వచ్చే రేడియో తరంగాలను కంప్యూటర్లు రికార్డు చేసుకుంటాయి. కానీ ఆ రోజు ఒక విచిత్రమైన సిగ్నల్ రికార్డైంది. అది సాధారణ సిగ్నల్లా లేదు. దాదాపు 72 సెకండ్ల పాటు చాలా బలమైన రేడియో సిగ్నల్ వచ్చింది. అది ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి వచ్చినట్టుగా కనిపించింది. ఆ సమయంలో డేటాను పరిశీలిస్తున్న ఖగోళ శాస్త్రవేత్త జెర్నీ ఎహ్మన్ ఆ సిగ్నల్ను చూసి ఆశ్చర్యపోయారు. కంప్యూటర్ ప్రింటౌట్ పై వచ్చిన కోడ్ 6EQUJ5. దాన్ని చూసిన ఎహ్మన్ పేపర్పై పెద్ద అక్షరాలతో వావ్ అని రాశారు. అప్పటి నుంచి ఆ సిగ్నల్ పేరు వావ్ సిగ్నల్గా మారింది. మరి అది ఏంటి అంటే ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. సిగ్నల్ అంత బలంగా ఉండడంతో కొందరు శాస్త్రవేత్తలు ఇది ఏదైనా గ్రహాంతర నాగరికత నుంచి వచ్చి ఉండవచ్చా అనే ప్రశ్నను పరిశీలించారు. కానీ ఏలియన్స్ పంపిన సందేశం అని నిరూపించడానికి ఎలాంటి ఆధారం లభించలేదు. అంతేకాదు ఆ సిగ్నల్ను మళ్ళీ అదే విధంగా గుర్తించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా అది మళ్ళీ కనిపించలేదు. అంటే ఒక్కసారే వచ్చింది, 72 సెకండ్లు కొనసాగింది. ఆ తర్వాత మాత్రం నిశ్శబ్దమైపోయింది. వావ్ సిగ్నల్కు ఇప్పటికీ ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది నిజంగా ఏలియన్ల నుంచి వచ్చిన సంకేతమా, లేదా అంతరిక్షంలో మనకు ఇంకా పూర్తిగా అర్థం కాని సహజ ప్రక్రియ వల్ల ఏర్పడిందా, లేదా భూమికి దగ్గరలో ఉన్న ఏదైనా వస్తువు నుంచి వచ్చిన సంకేతాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా? ఇవన్నీ ఇప్పటికీ పరిశోధనలో ఉన్న ప్రశ్నలే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వావ్ సిగ్నల్ను ఏలియన్ కమ్యూనికేషన్ అని శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. కానీ దాదాపు 50 సంవత్సరాలుగా ఈ ఒక్క సిగ్నల్ మాత్రం ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతుంది. ఆ 72 సెకండ్లలో నిజంగా మనం ఏం విన్నాం? ఇదే ది వావ్ సిగ్నల్ యొక్క అసలు మిస్టరీ. అంతరిక్షం నుంచి వచ్చిన ఆ ఒక్క సిగ్నల్ వెనుక నిజమేంటో ఇప్పటికీ తెలియదు. అది ఏలియన్ల సందేశమా, లేక మనకు తెలియని రహస్యమా? ఇలాంటి మిస్టరీల కోసం NOF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన రహస్యంతో మళ్ళీ కలుద్దాం.